కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. డిసిపల్లి పొగాకు బోర్డు పరిధిలోని 5750 హెక్టార్లలో పొగాకు పండించడానికి అనుమతి ఉందని రైతులకు తెలిపిన టొబాకో బోర్డు సూపరింటెండెంట్ రాజశేఖర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో రైతు సంఘం ఆధ్వర్యంలో పొగాకు రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా టొబాకో బోర్డు సూపరింటెండెంట్ రాజశేఖర్, ఫీల్డ్ ఆఫీసర్ అశ్విన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టొబాకో బోర్డు సూపరింటెండెంట్ రాజశేఖర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పొగాకు పండించే రైతులు ఎక్కువగా ఉన్నారని, పొగాకు ఎక్కువ ఉండటం వలన ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పొగాకు రైతులకు ఇతర వాణిజ్య పంటల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. డిసిపల్లి పొగాకు బోర్డు పరిధిలో 5750 హెక్టార్ల పొగాకు పండించే అవకాశం ఉందని, ఇప్పటికే రైతులు 5600 హెక్టార్లలో పొగాకు సాగు చేస్తున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. దానికి ఇంతవరకు మామూలు డెత్ అయితే 50,000 వచ్చేది, యాక్సిడెంట్ అయితే 1,00,000 రూపాయలు వచ్చేది. దాన్ని ఇప్పుడు మామూలు ప్రతి ఒక్కరికి టొబాకో బోర్డు కంపల్సరీ చెయ్యాలి అనేది అయితే ఉంది. అలాగే మీరు కూడా ప్రపంచం మొత్తం ఈ సంవత్సరం పొగాకు పెనాల్టీ వేయటం కానీ ఏది కూడా చేయలేదు, కానీ ఈ సంవత్సరము ఫస్టే చెప్తాం. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర్, నేను టొబాకో బోర్డు సూపరింటెండెంట్ డిసిపల్లి. ఈరోజు వెంకట్రావుపల్లి గ్రామంలో మన రైతులందరూ ఆధ్వర్యంలో పొగాకు పైన మీటింగ్, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా రైతులకి ఈ సంవత్సరం మొత్తం ప్రపంచవ్యాప్తంగా పొగాకు పంట ఏ విధంగా ఉంది, మన దేశంలో ఏ విధంగా పండిస్తున్నారు అని వివరంగా చెప్పడం జరిగింది. అలాగే ఈ సంవత్సరానికి గాను 2024-25 పంట కాలానికి గాను మన పొగాకు బోర్డు ఒక బ్యారన్కి 4275 కేజీలు పండించడానికి అనుమతి ఇచ్చింది. అలాగే 8.5 ఎకరాకి అనుమతి ఇవ్వటం జరిగింది. ఇంతవరకు డిసిపల్లి వేలం కేంద్రం పరిధిలో దాదాపు 5600 హెక్టార్లు ఇంతవరకు వేయటం జరిగింది. మనం అనుమతి ఇచ్చింది 5750 హెక్టార్లు ఇంతవరకు అనుమతి ఇచ్చాము. అలాగే ఇంకా మిగిలింది కూడా వేస్తూ ఉన్నారు. అలాగే గత 3 సంవత్సరాలు అనుభవంలో చూసుకొని రైతులకు వచ్చిన ప్రాఫిట్స్ ఆధారంగా ఈ సంవత్సరం కూడా పొగాకు పైన ఎక్కువ మంది రైతులు ఎక్కువ పొగాకు పంట సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ రైతులకు మేము చెప్పేది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా పొగాకు సాగు పెరగటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పొగాకు పంట పెరుగుతుంది. కాబట్టి మనం పొగాకు పంట తగ్గించుకొని వేరే పంటలు వేసుకోవాలని పొగాకు బోర్డు తరఫున తెలియజేస్తున్నాము. అలాగే పొగాకు ఏదైతే పండిస్తున్నామో గత సంవత్సరంలో లాగా కాకుండా ఈ సంవత్సరం కొంచెం మంచి క్వాలిటీ పొగాకు పండిస్తే మనకి ఎలాంటి రైతులకి ఈ సంవత్సరం కూడా మంచి లాభాలు ఉంటాయి. అలా కాకుండా క్వాలిటీ లేకుండా ఎరువులు అధికంగా వేసేసి పొటాష్ ఇలాంటివి వాడకుండా వేస్తే మాత్రం లో గ్రేడ్ వచ్చి అంత మార్కెటింగ్ లేకుండా పోతుంది. అలాగే పొగాకు రైతులకి ఈ సంవత్సరము ఎరువులు అన్ని సవ్యంగా ఇవ్వటం జరిగింది. అలాగే రైతులకి గత 2 సంవత్సరాలు కూడా ఎక్కువ ఎంత అధికంగా పండించినా కానీ పెనాల్టీ లేకుండా అమ్మించాము. అట్లాగే పొగాకు బోర్డు రైతులకి ఏమేమి చేయాలో ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నాం. అంటే పెనాల్టీ వేయలేదు, ప్లస్ దీనికి ఎంత అయితే అధికంగా పండించినా కానీ మొత్తం అమ్మేయటం జరిగింది. అలాగే
ఏదైతే స్క్రాప్ అండ్ బిట్స్ సోర కూడా బోర్డులోనే పెట్టడం జరిగింది. అలాగే ఎరువులు కూడా టైంకి అందించడం జరిగింది. అలాగే గ్రోయర్ వెల్ఫేర్ ఫండ్ కానీ ఇన్సూరెన్స్లు కానీ ప్రతి ఒక్కటి కూడా రైతుకి ఏమేమి అడిగారో ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా రైతులు మంచి పంట పండించి మంచి లాభాలు గడించాలని కోరుకుంటున్నాను.